బిస్మిల్లా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా బక్రీద్ లేదా కుర్బానీ పండుగకు జుల్హిజ్జాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఖురాన్ లో సూరా అల్ హజ్ 22వ సూరా 25వ వాక్యం నుంచి 37వ వాక్యం వరకు కూడా తెలియజేస్తున్నటువంటి విషయాలు ఏమిటి అంటే, మానవులంతా సమానం, మానవులలో అన్యాయం అక్రమం అనేది జరగకూడదు, ధర్మం అనేది అందరికీ సమానం, దేవునికి భాగస్వామిగా ఎవరిని కల్పించకూడదు, అంటే సృష్టిని కాదు సృష్టికర్తను గుర్తించి ఆయన్ను ఆరాధించాలి, మానవులకు మొట్టమొదటి ఆరాధనా గృహమైనటువంటి కాబాను పవిత్రంగా ఉంచాలి, మనుషులు కూడా పవిత్రంగా జీవించాలి, ఇస్లాం గురించి మరియు హజ్ గురించి ప్రజలకు బోధించాలి, ప్రకటించాలి, పిలుపు ఇవ్వాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ఇబ్రాహీం లేదా అబ్రహాం అనే ప్రవక్తకు ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడికి ఎవరైతే కాబా గృహం దగ్గరికి వచ్చారో ఆ వచ్చిన వారు అక్కడి నుంచి మళ్ళీ ఇళ్లకు తిరిగి వెళ్ళిన వారు తమ యొక్క మురికిని అంటే ప్రవర్తనను, పద్ధతులను, మురికిని, అన్ని రకాల చెడులను శుభ్రం చేసుకోవాలి అని మరియు మొక్కుబడులను చెల్లించుకోవాలి అని, కాబాకు తవాఫ్ అంటే ప్రదక్షిణలు చేయాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క వాక్యాల్లో తెలియజేస్తూ ఉన్నారు. మరియు షిర్క్ అంటే విగ్రహారాధనకు దూరంగా ఉండాలని, అసత్యపు అబద్ధపు మాటలకు దూరంగా ఉండాలి అని, లా ఇలాహ ఇల్లల్లాహు అంటే సృష్టికర్త తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరో కారు అనే దానికి దేవుని యొక్క ఏకత్వాన్ని అనుసరిస్తూ ఆయనకు ఎవరిని సాటి కల్పించకూడదు అని ఈ యొక్క వాక్యాల్లో చెప్పడం జరిగింది. మరియు ఖురాన్లో 2వ అధ్యాయం 158వ వాక్యంలో సఫా మరియు మర్వా కొండల మధ్య సయ్యి చేయటం తప్పు కాదు, మంచి పద్ధతి అని, మరియు ఈ యొక్క సూరా అల్ హజ్లో కాబా యొక్క తవాఫ్, కుర్బానీ చేయటం మరియు అక్కడ రుకు సజ్దాలు చేయడం, వాటిని అక్కడ ఆచరించడం దేవుని యొక్క చిహ్నాలను గుర్తిస్తున్నట్లు అని, మరి దేవుని యొక్క చిహ్నాలను గుర్తించడం చాలా మంచి పద్ధతి అని, ఇతాత్ और ఫర్మా బర్దారి పాటిస్తున్నట్టు అని, అంటే దేవుని యొక్క మాటను ఆజ్ఞను పాటిస్తూ ఉన్నట్లని చెప్పడం జరిగింది. కుర్బానీ అనేది ప్రవక్త అబ్రహాం అనబడే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి తర్వాత నుండి కూడా మరియు ప్రతి సమాజంలో కూడా ఈ యొక్క పద్ధతి అనేది ఉంది అని, కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నప్పుడే కాదు, అంతకు ముందు సమాజాలలో కూడా కుర్బానీ, నమాజు, దేవుని యొక్క ఆరాధన, హజ్ ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయని ఈ యొక్క హజ్ అనే సూరాలో చెప్పడం జరుగుతుంది ఖురాన్లో. అంతేకాకుండా ఏ ఆపద వచ్చినా ఓపిక పట్టాలి అని, నమాజు వ్యవస్థను స్థాపించాలి అని, దేవుడు ప్రసాదించిన దానిలో నుంచి దేవుడు ఎవరెవరికి ఖర్చు పెట్టమన్నాడో అక్కడ ఖర్చు పెడుతూ ఉండాలని, తోబా ఇస్తగ్ఫార్ అంటే